ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎటకేలకు ఒకేసారి రైతుల ఖాతాలలో ఆ తేదీన మనకి దాదాపు 9 గంటల సమయం నుంచి ఏదైతే 50 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏదైతే ఒక 2 పథకాల ద్వారా కూడా వారికి డబ్బులనైతే రాబోతున్నాయి అన్నమాట. మరి ఒక పథకం ద్వారా 7,000 రూపాయలు వస్తే మరొక పథకం ద్వారానైతే 12,000 రూపాయలనైతే ఇక్కడ పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఈ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉంటే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఏదైతే ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నట్లుగా వారందరికీ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులనైతే మనకైతే వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రైతన్నలు ఉన్నారో రైతులను కూడా ప్రభుత్వం అమలు చేసేటువంటి ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ని మీకు అందరికీ తెలియడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. మరి రైతుకి మనకు ఎవరి అర్హతలు ఈ 2 పథకాలకు కూడా ఈ 2 పథకాల ద్వారా కూడా ఎవరికి లబ్ధి పొందుతారు, ఎవరు లబ్ధి పొందలేరు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలను అయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తుంది. ముఖ్యంగా సబ్సిడీ విత్తనాలు కానీ, సబ్సిడీ ఎరువులు కానీ, అలాగే మనకు సబ్సిడీ యంత్ర పరికరాలు కానీ, ఇలాగే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు కానీ ఇలా ఎప్పటికైనా పథకాలు విడుదల చేసే రైతులకి ఏదైతే పెట్టుబడి సాయంతో పాటు ఈ విధంగా మనకు మేలైతే చేస్తుంది. ఇక మనకి తాజాగా మన ఏపీ రైతుల ఖాతాలలో ఎప్పటి నుంచి పీఎం కిసాన్ డబ్బులు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేస్తున్నారు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాలకి వెళ్ళినట్లయితే ఏదైతే మన కూటమి ప్రభుత్వం రైతు అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూసేటువంటి ప్రతి రైతుకు కూడా మొదటి విడత కింద 7,000 రూపాయలను అయితే పంపిణీ అయిపోతుంది అన్నమాట. ఇక ఏదైతే సమాచారానికి వెళ్ళినట్లయితే మనకి 50 లక్షల మందికి పైగా రైతులకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే అనేక పథకాలను అయితే విడుదల చేస్తూ ఉంది. మరి ఈ అనేక పథకాల విడుదలలో భాగంగా తాజాగా 2 పథకాల ద్వారా కూడా డబ్బులు ధమాకాని అయితే చెప్పుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం నుంచి మరి ఖచ్చితంగా ఇక ఎటువంటి వాయిదాలు ఉండవు. ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి డబ్బులను అయితే ఎటువంటి వాయిదా లేకుండా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ సిద్ధమైపోవడం జరిగిందన్నమాట. మరి ఒక డబ్బులు విడుదల ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం ఇక్కడ ఖచ్చితంగా ప్రతి రైతుకి కూడా ఈ 2 పథకాల ద్వారా కూడా డబ్బులను అయితే రాబోతున్నాయి అన్నమాట. ఒక పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తరపున 7,000 రూపాయలు వస్తే మరొక పథకం ద్వారా వచ్చేసి 12,000 రూపాయలను అయితే ప్రభుత్వం అయితే అందించనున్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతుందని ప్రభుత్వాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది సమాచారాన్ని. ప్రతి రైతుకి కూడా ఈ డబ్బులు అందాలంటే మనకి తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా వచ్చేసి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే నిధులు మీ ఖాతాలలో జమ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ 2 పథకాల ద్వారా మొత్తం 7,000 రూపాయలు, అటు 2,000 రూపాయలు, మొత్తం 9,000 రూపాయల నిధులు అనేది ఈ నెల చివరి ఆఖరు నుంచి రిలీజ్ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. థ్యాంక్ యూ గైస్.